అకాల వర్షాలు నిర్మల్ జిల్లా రైతన్నల్లో గుబులు రేపుతున్నాయి. బైండ్సా మొదలుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం అమ్మేందుకు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 2 వారాలైనా కాంటాలు జరగడం లేదు. దీంతో ఎప్పుడు వర్షం ముంచుకొస్తుందో తెలియక రైతన్నలు వణికిపోతున్నారు. వాన భయంతో వడ్లను కాపాడుకునేందుకు ఆగమైపోతున్నారు. కవర్లు కప్పి ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వడ్లు కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. అకాల వర్షాలు నిర్మల్ జిల్లా రైతన్నల్లో గుబులు రేపుతున్నాయి. బైండ్సా మొదలుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం అమ్మేందుకు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 2 వారాలైనా కాంటాలు జరగడం లేదు. దీంతో ఎప్పుడు వర్షం ముంచుకొస్తుందో తెలియక రైతన్నలు వణికిపోతున్నారు. వాన భయంతో వడ్లను కాపాడుకోవడానికి ఆగమగమవుతున్నారు. కవర్లు కప్పి ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. కుమార్, ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలు మాత్రం రైతుల మారిట శాపంగా మారాయని చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్ష కారణంగా కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకొచ్చిన జొన్న పంట పూర్తిగా తడిచిపోయింది. ప్రధానంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ తో పాటు తాంతి, తలమడుగు, ఇంద్రవెల్లి, అలాగే ఇచ్చోడ, బోత్ తదితర ప్రాంతాల్లో వరి కొనుగోలు కేంద్రాలను జొన్న కొనుగోలు కేంద్రాలను చేయడం జరిగింది. అయితే నేను రాత్రి కురిసిన అకాల వర్షాలకు జొన్న పంట పూర్తిగా తడిచిపోయిన పరిస్థితి కనిపించింది. అలాగే నిర్మల్ జిల్లాలో చూసుకుంటే నిర్మల్ జిల్లాలో నిన్న రాత్రి ఈ ఖానాపూర్ నియోజకవర్గంలోను, ముదోల్ నియోజకవర్గంలోను కూడా బైండ్సా తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలు భారీ వర్షం పడడంతో నియోజకవర్గాల్లో ఉన్న ఈ వరి ధాన్యం కొనుగోలు తీసుకొచ్చిన పంట పూర్తిగా తడిచి ముద్దైంది. నిర్మల్ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో సైతం ఆరబెట్టిన ధాన్యం సైతం తడిచి ముద్దైన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ముదోల్, బైండ్సా మండలంలో భారీ వర్షం పడింది. అయితే టార్పాలిని కప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా అంతలోపటినే ఈ వరి ధాన్యం పూర్తిగా తడిచి ముద్దైన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు నానా కష్టాలు పెడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అకాల వర్షం కారణంగా మాత్రం పూర్తిగా వరి ధాన్యం తడిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకాలలో మోసం చేయడం జరుగుతుంది. అలాగే తరుగు పేరిట 8 నుంచి 10 కిలోల ధాన్యాన్ని రైస్ మిల్లలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ హమాలి ఖర్చులు కూడా రైతులే భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో గత వారం 10 రోజుల నుంచి కూడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇక్కడికక్కడ రైతులు ధర్నాలు, ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపించినప్పుడు అధికారులు మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు. అయితే నిన్న మాత్రం అకాల వర్షం కారణంగా మాత్రం పెద్ద ఎత్తున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ ధాన్యం తడిచిన పరిస్థితి కనిపించింది. అయితే అధికారులు మాత్రం ఇప్పటివరకు ఈ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు విషయంలో ఇప్పటి కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలును తొందరగా చేయాలని చెప్పి స్పీడప్ చేసి తమను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే తాము ఎంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అకాల వర్షాలు మాత్రం తమకు శాపంగా మారాయని రైతులు ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రము గత వారం రోజుల్లో కూడా ఈ వరి ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతున్న కారణంగా తాము ఎంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు తడిచిన ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాజు.